బాలికల కిడ్నాప్ కథ చివరికి ప్రేమ వ్యవహారం కింద తేలింది. ఇది వాస్తవంగా నిన్న గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారని. ఇందులో ఒక అమ్మాయి వచ్చేటప్పటికి స్పెషల్ బ్రాంచ్ సిఐ కారు ప్రైవేట్ డ్రైవరే అమ్మాయిని తీసుకువెళ్ళాడు. అతని ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని తీసుకెళ్ళాడు. విషయం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్నటువంటి అమ్మాయిలు, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయిల దగ్గరన వీళ్ళిద్దరూ కూడా కాస్త వెంట తిరిగారు. మొత్తం అక్కడ ఇందులో ఇంటరు, డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్నారు 88 మంది అమ్మాయిలు. సోమవారం పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మని బాలికని వార్డెన్ అనురాధ పంపితే చిల్లరలో చిరిగిన నోటు రావడంతో మంచిది తీసుకురమ్మని చెప్పి రాత్రి పురమాయించారు. ఆ బాలికతో పాటు మరో బాలిక బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన వాళ్ళు ఎంతకీ రాలేదు. హాస్టల్ వార్డెను, వాచ్మెన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కూడా ఆచూకీ లభ్యం కాకపోతే కిడ్నాప్ కేసు పెట్టడం జరిగింది. వెంటనే 3 బృందాల రంగంలోకి దించి పోలీసులు రాజీవ్ గృహకల్ప సముదాయం దగ్గరికి చేరుకున్నారు. గోపితో పాటు మణికంఠ అనే ఇద్దరు ఈ అమ్మాయిలిద్దరిని లవ్ పేరుతో వీళ్ళిద్దరూ మైనర్లు అయ్యారనమాట. గోపితో పాటు ఓ బాలిక ఓ ఫ్లాట్లోని గదిలో ఉన్నది, మణికంఠతో పాటు మరో బాలిక మరో గదిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాళ్ళిద్దరిని ఇప్పుడు టెస్ట్కి పంపిస్తున్నారు.